బిల్ గేట్స్ భారతదేశంలో స్థిరపడబోతున్నారా? హైదరాబాద్లో ఆయన ఇల్లు కొనబోతున్నారా? లేక అమరావతిలో ఇల్లు కొంటున్నారా? లేక వైజాగ్లో ఇల్లు కొంటారా? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే ప్రధానమైన చర్చ. బిల్ గేట్స్ ఏకంగా హైదరాబాద్లో నివాసం ఉంటారు అన్నది మరో ప్రధానమైన చర్చ. ఈ దేశంలో 25 ఏళ్ల క్రితమే బిల్ గేట్స్ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పేరుతో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి నాంది పలికారు. అలా ఆ రోజే ఆయన హైదరాబాద్ పట్ల మక్కువను కనబరిచారు అని గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఆయన మమకారం, అభిమానం దేశం మీద, హైదరాబాద్ ప్రాంతం మీద మరింతగా పెరుగుతూ వస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో బిల్ గేట్స్ తన మిగిలిన జీవితం అంతా భారత్లోనే గడపాలని మనసారా కోరుకుంటున్నారు అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఆయనకు భారతీయ సంస్కృతి బాగా నచ్చింది అంటున్నారట. బిల్ గేట్స్కి అత్యంత ఆప్తుడు చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎంతో 2 సార్లు బిల్ గేట్స్ భేటీ కావడం జరిగింది. ఒకటి దావత్లో, ఒకటి ఢిల్లీలో. బిల్ గేట్స్ను ప్రత్యేకంగా అమరావతికి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోమని సలహాలను కూడా కోరారు చంద్రబాబు నాయుడు. మరి బిల్ గేట్స్ అమరావతి లేదా వైజాగ్లో స్థిరపడతారా? ఇది మరో సైబరాబాద్ కానుందా? ఇండియాలో స్థిరపడాలన్న కోరిక బిల్ గేట్స్ కోరిక తీరనుందా? ఏమో మరి వేచి చూడాలి.